హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో మీషోలో నేను సీడ్స్ తీసుకున్నాను, ప్లాంట్స్వి. దాని గురించి చెప్తాను. అలానే నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటనేది కూడా జర్నీ అనేది దీంట్లో చెప్తాను. విత్తనాలు చూస్తూ మీకు జర్నీ గురించి అనేది చెప్తాను. ఇలా మీషో నుంచి నేను బుక్ చేసుకున్నాను. నాకు 89 రూపీస్ పడింది. 16 వచ్చాయి సీడ్స్ అనేవి. అవి ఏంటనేది మీకు క్లియర్గా పిక్చర్ అనేది పెడతాను, చూసేయండి. సీడ్స్ గురించి రివ్యూ అనేది చాలా సెర్చ్ చేశాను. ఓన్లీ మీషోలో మాత్రమే రివ్యూస్, ఫొటోస్ అనేవి ఉన్నాయి. యూట్యూబ్లో ఎక్కువగా లేవు. సో మీకు యూజ్ అవుతుందని ఇలా వీడియో అనేది చేస్తున్నాను క్లియర్గా. అలానే వీటిని నాటుకున్నాను కూడా. ఎలా నాటుకున్నాను ఏంటనేది కూడా లాస్ట్లో ఉంటుంది, మీకు స్కిప్ చేయకుండా చూడండి. జర్నీని స్టార్ట్ చేస్తాను. నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని ఈ వీడియో అనేది చేస్తున్నాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఛానల్ వచ్చేసి నేను ముగ్గుల గురించి, అలానే క్రాఫ్ట్, ఆర్ట్ ఇలాంటి అన్నీ పెడదామని తీసుకున్నాను. అది వచ్చేసి 2021 ఆగస్ట్ 17th ఓపెన్ చేశాను ఛానల్ అనేది. ఫస్ట్ ఇది. ఆ ఛానల్లో నార్మల్గా అనుకున్న దానికంటే కంటెంట్ అనేది వేరుగా అయిపోయేదన్నమాట. ఏది పడితే అది పెట్టేసేదాన్ని. కంటెంట్ ఒకే దాని మీద వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద కాకుండా ఏది కనిపిస్తే అది తీసేసి ఏది ఉంటే అది పెట్టేసాం అనే వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరిగితే సరిపోతుంది. మనకి ఛానల్ నుంచి అమౌంట్ అనేది చాలా టైం పడుతుంది కదా. ఇవి ఉంటే డబ్బులు వచ్చేస్తేలే అనే ఒక ఆలోచన అనమాట. క్లియర్గా అనేది తెలీదు ఏంటి ప్రాసెస్ అనేది. జస్ట్ ఇలా వెళ్ళిపోయేదాన్ని. అదేమైపోయిందంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ అవర్స్ అనేవి పెరగట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక వీడియో తీసుకున్నాను. నార్మల్గా మూవీస్ ఉంటాయి కదా, అవి తీసుకొని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసేసరికి వ్యూస్ పెరిగాయి, అవర్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. నా ఛానల్ సక్సెస్ అయిపోయింది, ఇంకా నాకు అమౌంట్ వస్తుంది అనుకున్నాను. కానీ నెక్స్ట్ డేనే కాపీరైట్ వేసేసి స్ట్రైక్ వచ్చేసిందనమాట. ఎందుకంటే మూవీ అనేవి మనము యూట్యూబ్లో పెట్టకూడదు. పెడితే స్ట్రైక్ వచ్చేస్తుంది, అలానే కాపీరైట్ పడుతుంది. ఇప్పుడు మాత్రం పెడితే ఛానల్ కూడా పోతుంది అనమాట. అదనేది అప్పుడు తెలీదు. అది కూడా 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ అనేది పోతుందని చెప్పేవాళ్ళు అనమాట. అయితే నాకు ఒకే స్ట్రైక్ వచ్చింది కదా అని కొద్ది రోజులు ఆపేసాను. ఒక 2 to 3 months ఆపేసి ఒకే కంటెంట్ మీద వెళ్దామని ఇంకా అన్ని వీడియోస్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ రంగోలీ వరకే. అది కూడా వెళ్ళేది, కానీ వ్యూస్ అనేవి తక్కువ వచ్చేవి. షార్ట్ వీడియోస్ మాత్రం వెళ్ళేవి. షార్ట్ వీడియోస్ అయినా వెళ్తున్నాయి కదా అని షార్ట్ వీడియోస్ తీసేదాన్ని. డైలీ ఒక 4 to 5 పెట్టేదాన్ని. కానీ వ్యూస్ వచ్చేవి, సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. కానీ అక్కడ మనకి 10 million అనేవి దాటేది కాదు. 1 million వరకు కూడా వెళ్ళలేదు. చూసాను, అది కూడా ఆపేసి సైలెంట్ అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ చేసా. అది కూడా ఒక 6 months తర్వాత ఓపెన్ చేశాను. ఓన్లీ ఫొటోస్ పెట్టి సాంగ్స్ యాడ్ చేయాలన్నమాట, మూవీ సాంగ్స్. వాయిస్ కానీ ఏమీ ఇచ్చేది లేకుండా ఓన్లీ ఎడిటింగ్ ఛానల్ లాగా పెట్టాను అనమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్ అవి కూడా. దానికి రీచ్ మంచిగానే వచ్చింది. 3 million అయిపోయినాయి. మానిటైజేషన్ కూడా అయిపోతుంది అనే సిచ్యువేషన్లో ఉన్నాను. మంచిగా అయిపోతుంది కదా. అది కూడా నేను ఛానల్ పెట్టి ఒక 4 monthsలోనే షార్ట్ మినీ మానిటైజేషన్ అనేది వచ్చేసింది అనమాట 3 millionsకి. ఎడిటింగ్ ఛానల్ కాబట్టి అవుతుందో లేదో అని స్టార్ట్ చేశాను, కానీ అయ్యింది. కాకపోతే మానిటైజేషన్ దగ్గర వచ్చేసి రీయూజ్డ్ పడిపోయింది. ఎందుకంటే అక్కడ మనము ఏమీ చేయట్లేదు, ఏమీ చూపించట్లేదు. జస్ట్ ఫొటోస్ అనేవి ఎడిట్ చేస్తున్నాం కదా. అది కూడా 1 కాదు 2 కాదు, దగ్గర 700 ఎడిటింగ్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ వీడియోసే. డైలీ 2 పెట్టేదాన్ని లేదా 3 పెట్టేదాన్ని. రీచ్ మంచిగానే వచ్చింది, కానీ మనకి రీయూజ్డ్ పడిపోయింది. ఎందుకంటే మనము ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఫోటో ఎడిటింగ్ అనేది యూట్యూబ్ తీసుకోలేదు. అక్కడ వాయిస్ అయినా ఇవ్వాలి, లేదంటే మనం ఏదన్నా చేస్తున్నట్టన్నా చూపిస్తేనే యూట్యూబ్లో మనకి రీచ్ ఉంటుంది. రీయూజ్డ్ అనేది పడదు. ఈరోజు కాకపోయినా రేపైనా రీచ్ ఉంటుంది, కానీ అలాంటివి మనం యూస్లెస్వి చేస్తే మాత్రం
రీయూజ్డ్ కంపల్సరీగా పడుతుందన్నమాట. ఇది కూడా ఒక టెక్ ఛానల్ వల్ల తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. అది కూడా డ్రాప్ అయిపోయాను. ఇంకా డిసైడ్ అయిపోయాను. ఆవిడ ఛానల్ క్లియర్గా అన్ని వీడియోస్ చూశానమాట. అసలు ఏమేమి చేయాలి, యూట్యూబ్కి ఏం అవసరం అనేది కాస్త తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత కొద్ది రోజులు ఆగేసి మళ్ళీ ఈ ఛానల్ అనేది కొత్తగా ఓపెన్ చేసి జస్ట్ యూస్ఫుల్ కంటెంటే పెట్టాలి, అలానే వాయిస్ కానీ మనం ఏదైనా యూజ్ అయ్యేది మాత్రమే వీడియో అనేది చేయాలి అని డిసైడ్ అయ్యి ఈ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ ఛానల్లో వచ్చేసి ఆగస్ట్ 7th, 2024 అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఛానల్ జర్నీ అనేది. ఈ ఛానల్లో వచ్చేసరికి పూజ వీడియోస్ అలానే వ్లాగ్స్ పెడదామని అనుకున్నాను ఓపెన్ చేసేటప్పుడు. కానీ ఆ రెండు సక్సెస్ అనేది అవ్వలేదు. ఏది కూడా సరిగ్గా వ్యూస్ అనేవి రాలేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు. ఇంకా ఇది సక్సెస్ అవ్వదేమో అనుకున్నాను. నార్మల్గా ఒక వీడియో తీసినింటి నేను మొక్కల గురించి. 600 to 700 రీచ్ వచ్చిందనమాట. మనీ ప్లాంట్ అండ్ పుదీనా బాటిల్లో నాటుకోవడం ఎలా అనేది పెడితే. దాని తర్వాత నార్మల్గా పూజ వీడియో పెడితే మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ ప్లాంట్స్ వీడియో పెట్టానమాట. అవి మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్నాయి. ఇంకా ఈ ఛానల్కి ప్లాంట్స్ మాత్రమే వెళ్తున్నాయని జస్ట్ ప్లాంట్స్ గురించి, అలాగే ఆర్ట్స్ ఏదైనా డిఐవై చేసినవి ఉంటాయి కదా అవి పెట్టానమాట. ఒక డిఐవై మాత్రం వెళ్ళింది, అది కూడా దివాళీకి ముందు 17,000కి వెళ్ళిందనమాట అది. దాని తర్వాత అవర్స్ సబ్స్క్రైబర్స్ అనేది కొంత పెరిగారు. ఇప్పుడు మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ మీరైతే నేను చేసిన తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ చేస్తే దాంట్లో మీ వాయిస్ కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అలా కంటెంట్ ఉన్నవి పెడితే తప్పకుండా రీచ్ అనేది అవుతుంది. మాధురి టెక్ ఛానల్ అని ఉంటుంది, ఆవిడనైతే నేను ఫాలో అవుతాను. ఒకవేళ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఆవిడ ఛానల్ చూడండి, తప్పకుండా మీకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. కమెంట్ చేయగానే కూడా రిప్లై కూడా ఇస్తారు. ఈసారి అయితే కంపల్సరీగా సక్సెస్ అవుదామనే ఈ ఛానల్ని ఓపెన్ చేశాను. లేట్ అయినా పర్లేదు, కానీ మనం తీసేది యూస్ఫుల్ అయి ఉండాలి. కొంత కాకపోయినా కొంతవరకైనా హెల్ప్ అయితేనే మాత్రమే వీడియో అనేది పెట్టాలి అనుకున్నాను. హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ నేను పెట్టే వీడియోస్. 2025 గోల్స్ ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ అనేది అవ్వాలి, గూగుల్ నుంచి పిన్ అనేది తీసుకోవాలి, శాలరీ కూడా తీసుకోవాలి అనేదే నా గోల్. ఇకపైన ప్రతి చిన్న అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. యూట్యూబ్లో వీడియో పెట్టారనే అనుకుంటారు, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. వీడియో షూట్ చేసుకోవాలి, ఎవరు ఉండరు, మనం మాత్రమే చేసుకోవాలి. స్టాండ్ ఉంటే ఓకే, స్టాండ్ లేకపోతే మాత్రం చాలా కష్టం. తర్వాత వాయిస్ ఇవ్వాలి, ఎక్కడైతే క్లిప్స్ ఉంటాయో అవి మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా క్లిప్స్ ఉంటే కట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, నీట్గా వాయిస్ ఇవ్వాలి. అలాగే థంబ్నెయిల్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మనకి ఎలా అయితే వస్తుందో అలా, కానీ లేదంటే వేరే ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మనము థంబ్నెయిల్ అనేది చేసుకోవాలి నీట్గా. వ్యూస్ అనేవి ఎక్కువ రావాలి అనుకుంటాం ప్రతి వీడియోకి కూడా, కానీ ఒక్కొక్క వీడియోకి వస్తుంది, ఒక్కొక్క వీడియోకి రాదు. మనం ఏదైతే ఎక్కువ కష్టపడతామో దానికైతే రీచ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఏదైతే తక్కువ రీచ్లో నార్మల్గా చేస్తామో దానికి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో యూట్యూబ్ అనేది అస్సలు చెప్పలేము. ఇప్పుడు రూల్స్ కూడా చాలా చేంజ్ అయినాయి. బట్ మనం సక్సెస్ అవ్వడానికి ఏదో ఒక్క వీడియో మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మన ఛానల్ని గ్రోత్ చేయడానికి అలానే సక్సెస్ అవ్వడానికి కూడా ఒక్క వీడియోతోనే మనము సక్సెస్ అనేది తప్పకుండా చూస్తాము. నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా చూశారు, అందుకని చెప్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.